నా 2 లక్షలు మీనాయే దొంగతనం చేసిందని నిందిస్తున్న ప్రభావతి దగ్గర దొంగతనం చేసింది రోహిణి అంటూ షాక్ ఇచ్చిన బాలు. మీనా మీద 2 లక్షలు దొంగతనం వేసిన ప్రభావతి దగ్గర రోహిణి నిజ స్వరూపాన్ని బాలు ఎలా బయట పెట్టబోతున్నాడు, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అందరికన్నా ముందుగా మీరే తెలుసుకోవచ్చు. ప్రభావతి అయితే లాయర్ దగ్గర తీసుకున్న 2 లక్షలు కూడా ఇంట్లో ఎవరికీ తెలియకుండా కామాక్షి దగ్గర అయితే దాచిపెడుతుంది. ఇంతలో అప్పుడే సత్యం అయితే వస్తాడు. ఇంటికి వెళ్దామంటూ అనంగానే, అంటే కేసు వాపస్ తీసుకుంటే తప్ప నన్ను తీసుకువెళ్ళరన్నమాట, ఎవరెక్కువో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే కామాక్షి అయితే, ఏంటదినా తీసుకువెళ్ళడానికి వచ్చిన మనిషిని మళ్ళీ ఇలా అలా మాట్లాడితే ఈసారి ఏకంగా వదిలేసి వెళ్ళిపోతాడు. ఒకవేళ ఈసారి కనుక వదిలేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఈసారి లాయర్ నీకు డైవర్స్ నోటీస్ ఇవ్వడానికి వస్తాడు, అది గుర్తుపెట్టుకో అంటూ కామాక్షి అంటూ ఉండగా అప్పుడే ఇక ప్రభావతి అయితే భయపడుతుంది. సర్లే, నువ్వు నన్ను భయపెట్టి చంపకు, నేను వెళ్ళిపోతాను అంటూ ఇక తన లగేజ్ తీసుకొని పదండి, మీకు ఎలా ఉన్నా నాకు తప్పదు కదా, మిమ్మల్ని వదిలి దూరంగా ఉండలేను, నేనే వస్తానులే అంటూ ప్రభావతి అయితే సత్యంతో పాటు ఇంటికైతే వస్తుంది. ఇక ప్రభావతి రాగానే మీనా అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అత్తయ్య కాఫీ తీసుకురమ్మంటారా అంటూ అనగానే, ఏంటి మళ్ళీ అది కూడా నేను చెప్పాలా, అంటే నేను ఇంట్లో లేను కాబట్టి పెత్తనం నీదే అనుకుని పాపం ఈ 2 రోజులు మురిసిపోయి ఉంటావే అంటూ ఇక నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా, ఏంటి ప్రభ ఇదంతా, నువ్వు వచ్చిందే ఇప్పుడు, అప్పుడే మీనాని ఆడిపోసుకుంటున్నావేంటి అంటూ అడుగుతూ ఉండగా, మీనాని ఏమీ అనకపోతే ఆశ్చర్యపోవాలి కానీ మీనాని అంటే దాంట్లో విచిత్రమే ఉంది నాన్న, ఈ అమ్మావతికి ఎప్పుడూ మీనాని ఆడిపోసుకోవడమే కదా అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. సరేలేరా, నువ్వు కూడా మొదలు పెట్టావా, సరే నేను నా లగేజ్ పైన పెట్టుకు వస్తాను అంటూ ఇక ప్రభావతి అయితే తన లగేజ్ని పైన అయితే పెట్టుకుంటుంది. ఇంతలో మరొక వైపు రోహిణికైతే గుణ ఫోన్ చేస్తాడు. ఏంటి మేడం, 2 లక్షలు మీరు అరేంజ్ చేశారా లేదా, మీరు గనక 2 లక్షలు ఏర్పాటు చేయకపోతే ఇక్కడ వీడి ప్రాణాలు పోతాయి, వీడి ప్రాణాలు గనక పోతే కేసు మీ మీదకే వస్తుంది, నేను మొత్తం పోలీసులతో చెప్పేస్తాను అంటూ గుణ అయితే చెప్పంగానే, ఇప్పటికిప్పుడు 2 లక్షలు అంటే ఎలా వస్తాయి చెప్పు, నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను, నాకు కాస్త టైం ఇవ్వు అంటూ ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ 2 లక్షలు ఎలా తీసుకురావాలి, ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి అయితే కామాక్షి దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక రోహిణి అయితే, ఒకవేళ కామాక్షి పిన్ని ఏమన్నా ఇస్తుందేమో, నేను నా ఫ్రెండ్ కని చెప్పి వడ్డీకి డబ్బులు తీసుకుని తర్వాత ఇచ్చేస్తే సరిపోతుంది కదా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. ఇక ప్రభావతి కామాక్షి ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు డబ్బుల కోసం వెళ్ళిన రోహిణి అయితే వాళ్ళిద్దరు మాటలు వినేస్తుంది. అంటే అత్తయ్య ఇంట్లో ఎవరికీ తెలియకుండా లాయర్ దగ్గర డబ్బులు తీసుకుందన్నమాట. ఈ డబ్బులు గనక కొట్టేస్తే అత్తయ్య ఎలాగో అడగలేదు, డబ్బులు పోయినాయి అని ఎవరికీ చెప్పలేదు, నాకు ఈ సమస్య కూడా తీరిపోతుంది అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక ప్రభావతి అయితే ఆ డబ్బులు బీరువాలో పెట్టి ఆ తాళం అయితే తను తీసుకుని, కామాక్షి ఈ తాళం నా దగ్గరే ఉంటుంది, నేను ఇక్కడే డబ్బులు దాచిపెట్టాను కాబట్టి ఈ విషయం ఎవరికీ తెలియదు కాబట్టి నువ్వు తర్వాత ఇవి వడ్డీకి తిప్పుదువు గాని అంటూ చెప్తూ ఉంటుంది ప్రభావతి. సరేనమ్మా, నువ్వు చేసి అన్నిటికి నేను పాటలు పడవలసి వస్తుంది అంటూ కామాక్షి అయితే చెప్తుంది. ఇక ప్రభావతి అయితే ఆ తాళం తీసుకుని ఇంటికైతే వెళ్తుంది. అప్పుడు ఇక రోహిణి అయితే ప్రభావతి చూడకుండా ఆ తాళం అయితే తను తీసుకుంటుంది. ఇంతలో కామాక్షి అయితే పని మీద బయటికి వెళ్తూ, ప్రభా నువ్వు ఎలాగో ఇక్కడ డ్యాన్స్ నేర్పుతూ ఉంటావు కదా, నేను బయటికి వెళ్ళొస్తాను అంటూ ఇక బయటికి వెళ్ళంగానే ఇంతలో ప్రభావతి చూడకుండా రోహిణి అయితే మెల్లిగా లోపలికి వెళ్ళి ఆ 2 లక్షలు అయితే తీసుకుంటుంది.
ఇక తన ఫ్రెండ్తో పాటు కలిపి వెళ్ళి గుణకైతే ఆ డబ్బులు ఇస్తుంది. ఇక గుణ అయితే వచ్చారా, రండి, చాలా మంచి పని చేశారు, సమయానికి డబ్బులు తీసుకొచ్చారు, ఇక మీ సమస్య అంతా పోయినట్టే అంటూ స్వీట్ బాక్స్ అయితే ఇస్తాడు గుణ. ఈ స్వీట్స్ ఏమీ అవసరం లేదు, కానీ ఈ తలనొప్పి పోయేలా చూడు అంటూ చెప్పి ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరూ అయితే వచ్చేయంగానే గుణ అయితే నేను అనుకున్నదే సాధించాను, ఇలాగే దీన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవాలి, ఇప్పుడు ఈ 2 లక్షలు తర్వాత ఏదో రకంగా ఇంకా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటాను అంటూ దినేష్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఏంటి సార్, మీ డబ్బులు మీకు వచ్చాయి కదా, నన్ను వదిలేయండి అంటూ అనగానే ఖచ్చితంగా వదిలేస్తాను, ఇంకొక 2 రోజులు ఆగు అంటూ ఇక గుణ అయితే దినేష్కి టైం అయితే పెడతాడు. ఇక మరొక వైపు ప్రభావతికి అయితే అనుకోకుండా డబ్బులు అయితే అవసరమవుతాయి. అప్పుడు ఇక కామాక్షిని అయితే అడగంగానే సరే ఆ తాళం తీసుకురా, డబ్బులు తీద్దాము అంటూ ఇక అనగానే అప్పుడే ప్రభావతి అయితే కామాక్షి దగ్గరికి వెళ్తుంది. ఇంతలో బీరువా ఓపెన్ చేసేవి చూడంగానే డబ్బులు అయితే కనిపించవు. ఇదేంటి, డబ్బులు కనిపించడం లేదు, ఎవరు తీసేశారు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. ఇక కామాక్షి కూడా భయపడుతూ ఉంటుంది. ఇదేంటదనా, ఇప్పటి వరకు ఏ డబ్బులు పోలేదు అంటూ అనగానే సరే నీ బీరువాలో నగలు ఉన్నాయో లేదో చూడు అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక కామాక్షి బీరువాలో ఉన్న నగలన్నీ చూస్తూ ఉండగా నగలన్నీ కనిపిస్తాయి, ఆ డబ్బులు తప్ప. అప్పుడే ప్రభావతి అయితే ఇదంతా ఎవరో తెలుసుకుని కావాలనే చేశారు, ఆ లాయర్ ఖచ్చితంగా మీనాకి చెప్పే ఉంటాడు అంటూ ఇక కోపంగా ఇంటికైతే వెళ్తుంది. అప్పుడే మీనానైతే పిలుస్తుంది. మీనా, నువ్వు కామాక్షి ఇంటి దగ్గర 2 లక్షలు దొంగతనం చేశావు కదా, ఆ డబ్బులు తీసింది నువ్వే కదా అంటూ అడుగుతూ ఉండగా నేను డబ్బులు తీయడం ఏంటి, నేను అసలు ఎప్పుడు ఆ ఇంటికి వచ్చాను అంటూ అడుగుతూ ఉంటుంది. అయినా నాకు 2 లక్షలున్నాయని నేనెలా తెలుసుకుంటాను, ఆ డబ్బులు తీసే అవసరం నాకేంటి, నేనెప్పుడు దొంగతనం చెయ్యలేదు అంటూ ఉండగా అప్పుడే ప్రభావతి అయితే ఆ డబ్బులు నేను లాయర్ దగ్గర తీసుకున్నానని ఇంట్లో ఎవ్వరికీ తెలియదు, ఆ విషయం నీకు బాలుకు మాత్రమే తెలుసుంటుంది, నువ్వు ఆ డబ్బులు కావాలనే దొంగతనం చేశావు అంటూ ప్రభావతి అంటూ ఉండగా అప్పుడే సత్యమైతే ఇక ప్రభావతి చెంపైతే పగలగొట్టబోతాడు. అప్పుడే బాలు అయితే సత్యాన్ని ఆపి దొంగతనం చేసింది నా భార్య కాదు, రోహిణి అంటూ ఇక గుణాకి డబ్బులు ఇచ్చిన వీడియోనైతే బయట పెడతాడు. అది చూసిన ప్రభావతి అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ ని క్లిక్ చేయండి.